సాంప్రదాయ పంటలు కలిసిరాక ఒక పక్క మార్కెట్ ఆటుపోట్లు, మరో ప్రక్క కూలీల సమస్య వెన్నాడడంతో విసిగి వేసారిన ఆ రైతు పుచ్చ పంటను ఎంచుకున్నాడు. ఆధునిక సాగు పద్ధతులకు సాంప్రదాయ సేంద్రియ విధానాన్ని కలగలిపి అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. అధిక దిగుబడి సాధించడమే కాదు, సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. 6 ఏళ్లుగా పుచ్చ సాగు చేస్తూ ఆ పంట సాగుపై పట్టు సాధించాడు. పుచ్చ సాగు చేస్తున్న ఇతర రైతులంతా తెగుళ్లతో పెట్టుబడుల భారంతో నష్టపోతుంటే సాగు మెలకువలను ఔపాసాన పట్టి అతి సునాయాసంగా పంట పండిస్తున్న ఆ జగిత్యాల రైతు విజయగాథను అందరం తెలుసుకొని తీరాల్సిందే. చూసేద్దామా రండి మరి. పండించిన పుచ్చకాయలను సొంత వాహనంలోకి ఎక్కిస్తున్న ఈ రైతు మరిపల్లి శ్రీనివాస్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో ఈ రైతుది 7 ఎకరాల వ్యవసాయం. ఇందులో 2 ఎకరాల్లో పుచ్చను డిసెంబర్ మొదటి వారంలో విత్తుకున్నారు. దాదాపుగా పంట కోతలు పూర్తయిపోయాయి. 3 రకాల పుచ్చను సాగు చేయగా ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. శ్రీనివాస్ సేద్యంలో విశేషమేమిటంటే అధునాతన పద్ధతులైన ఎత్తుబెడ్లు, డ్రిప్, మల్చింగ్, డ్రిప్ ద్వారా ఎరువులిచ్చే ఫర్టిగేషన్ విధానాల్లో సాగు చేయటంతో పాటు ప్రకృతి సాగు విధానాలను జోడించారు. ఇందుకోసం నాటు ఆవులను కొనుగోలు చేసి జీవామృతాన్ని పంటకు అందిస్తున్నారు. చిన్న ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లి తిరిగొచ్చి వ్యవసాయంపై ఉన్న మక్కువతో 10 ఏళ్లుగా సేద్యం చేస్తున్న ఈ రైతు గతంలో సంప్రదాయ పంటలను పండించి సాగు గిట్టుబాటు కాక పుచ్చ సాగును ఎంచుకున్నారు. 6 ఏళ్లుగా పుచ్చ సాగులోని మెలకువల్ని ఔపాసన పట్టారు. భార్య, తండ్రితో కలిసి కుటుంబ సభ్యులే సొంతంగా సేద్య పనులు నిర్వహించుకోవటంతో పాటు తన సొంత వాహనంలో కోరుట్ల, మెట్పల్లిలో పండించిన పంటను విక్రయించుకుంటూ సాగును లాభదాయకంగా మార్చుకున్నానంటారు శ్రీనివాస్. కర్బూజా సాగు కూడా నేను మొదట్లో ఒకే పంట వేసిన, ఒకే రకం నార్మల్గా వేసిన. అయితే అది మార్కెట్లో ధర తక్కువగా ఉండడం వల్ల నాకు అది కూడా సంతోషం అనిపించలేదు. అయితే నేను ఇంకా వినూత్నంగా వేరే రకాలు మనకు 3 రకాలు వచ్చినాయి. అయితే ఈ రకాలు ఆదాయంతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఒకటి ఆరోహి, విశాల, జన్నతు. అయితే దీంట్లో పైన ఎల్లో ఉంటుంది, లోపల రెడ్ కలర్ వస్తుంది. ఇంకో రకం ఆరోహి, ఇది పైన గ్రీన్ వస్తుంది, లోపల ఎల్లో రకం ఉంటుంది. ఇంకోటి జన్నతు, రౌండ్ ఉంటుంది, దాంట్లో రెడ్ ఉంటుంది. అయితే ఇవి అత్యంత స్వీట్నెస్ కలిగి ఉంటాయి. కస్టమర్లు కూడా చాలా బాగున్నాయి అనేది చెప్పడం జరగడం వల్ల నేను ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు సాగు విధానంలో మేము మొదట లోతు దుక్కులు చేస్తాము. తర్వాత పశువుల ఎరువు, అలాగే ఆవుల పెండ తోలుకొని పంట వేయడం జరుగుతుంది. ఈ విత్తనము ఎకరానికి మోతాదు వచ్చేసి దాదాపుగా 400 గ్రాములు పడుతుంది. ఈ 400 గ్రాములకు దాదాపుగా మనకు సుమారు 35,000 ఖర్చు వస్తుంది. సాధారణ రకాలు వచ్చేసి దాదాపుగా మనకు 15 నుంచి 20,000 ఖర్చు వస్తుంది. దీనికి దిగుబడి వచ్చేసి సుమారు 20 టన్నుల వరకు వస్తుంది. మేము పండించిన పంటను నేరుగా వినియోగదారులకే విక్రయించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కొనుక్కున్నాం. దానికి దాదాపు ఒక 6 లక్షల వరకు ఖర్చు పెట్టి ఒక వాహనాన్ని తీసుకోవడం జరిగింది. మేము మెట్పల్లి, కురుట్ల అక్కడ రోడ్డు మీదే బండి పెట్టి అక్కడే విక్రయించడం జరుగుతుంది. నేను గత 6 సంవత్సరాల నుంచి కస్టమర్లకే ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో మేము ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ద్వారా కూడా చాలా మందికి తెలియజేయడం జరిగింది. దానివల్ల మాకు మార్కెటింగ్ కూడా చాలా సులువుగా అయింది. దాదాపుగా 2 పంటలు వేయడం జరుగుతుంది. నవంబర్ నుంచి మొదలుపెట్టి జూన్ వరకు 2 సార్లు పంట తీయడం జరుగుతుంది. జూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మొక్కజొన్న వేస్తాను. ఆ మొక్కజొన్న అయిపోగానే మళ్ళీ పుచ్చకాయ సాగు మొత్తానికి ఎకరం భూమిలో ఒక సంవత్సరానికి 3 పంటలు తీయడం జరుగుతుంది. ఈ వ్యవసాయంలో నాకు తోడుగా మా భార్య, మా నాన్న, అంతేకాకుండా ఒక 2 ఉపాధి కల్పించడం జరుగుతుంది. పంటకు జీవామృతాన్ని పంట 4 ఆకుల దశలో నేలను తడపటం ద్వారా ఒకసారి, పంట 25-40 రోజుల దశలో 2 సార్లు,
డ్రిప్ ద్వారా అందించటం వల్ల పంటకు నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటుందని, కాయ రుచి వస్తుందని అంటారు. జీవామృతం తయారీ గురించి చెబుతూ, నా పంటలలో జీవామృతం వాడతాను. అయితే ఈ జీవామృతం వల్ల మనకు మొక్కలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఒక 5 లీటర్ల మూత్రము, 10 కేజీల ఆవు పేడ, 2 కిలోల బెల్లము, పప్పుల పిండి ఒక 2 కేజీలు, అలాగే మనకు రసాయనాలు వాడని ఏదైనా గట్టుమట్టి తీసుకొని 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో అన్నీ కలుపుకున్నట్టయితే మనకు 3 రోజులలో జీవామృతం తయారవుతుంది. అయితే దీనిని నేను డ్రిప్ ద్వారా ఇస్తాను. డైరెక్ట్గా మనకు డ్రెంచింగ్ ద్వారా మొక్కకు పోసుకుంటూ పోవడం వల్ల మనకు మొక్కలకు అనేటువంటి రోగనిరోధక శక్తి పెరిగి ఏదైనా రోగాలు రాకుండా తక్కువ రోగాలు వస్తాయి. దానివల్ల మనకు పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లు ఎవరైతే తింటారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశం మీద నేను ఈ 50% ఆర్గానిక్, 50% రసాయనాలు వాడుతున్నాను. ఆ విధంగా చేయడం వల్ల ఒక 3-4 సంవత్సరాల తర్వాత పూర్తి ఆర్గానిక్ చేయొచ్చు. సో దానివల్ల మనకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. పూర్తిగా ఆర్గానిక్ చేస్తే దిగుబడులు రావు అనే ఒక అపోహ ఉన్నది. అందుకోసం 50% చేయండి. 50% చేస్తే మెల్లిమెల్లిగా మన భూమి రసాయనం నుంచి మనకు ఆర్గానిక్ వైపు మల్లుతుంది. వానపాములు ఎక్కువగా వృద్ధి చెంది మెల్లిగా మన భూమి బలోపేతం అవుతుంది. దానివల్ల మనము నెక్స్ట్ తరానికి ఒక మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతామనేది నా ఉద్దేశం. ఎకరాకు 20 టన్నుల దిగుబడి, కిలో 20 రూపాయల చొప్పున 4 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో 1,00,000కు పైగా సాగు ఖర్చుల కింద అవుతున్నప్పటికీ పొలం కౌలు విలువ, కుటుంబ శ్రమ విలువ కలిపి 1,60,000 అవుతోంది. ఎలానో చూద్దాం. పొలం లోతు దుక్కి కల్టివేటర్కు కలిపి 10,000, రోటావేటర్కు 3,000, 3 అడుగుల వెడల్పు గల బెడ్ల తయారీకి 3,000, మల్చింగ్ పేపర్కు 12,000, అరకిలో విత్తనానికి 40,000, విత్తనం విత్తడానికి 4,000, దుక్కిలో 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 50 కిలోల వేపపిండి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కు కలిపి 14,000, డ్రిప్లో ఇచ్చే ఎరువులకు 15,000, పురుగు మందులకు 6,000, పంట కోతలకు కూలీ ఖర్చు 5,000, రవాణాకు 20,000 కలిపి సాగు ఖర్చుల కింద 1,32,000 అవుతోంది. దీనికి పొలం కౌలు విలువ 15,000, రైతు శ్రమ విలువ కింద 13,000 కలుపుకుంటే ఎకరాకు 1,62,000 అవుతోంది. వచ్చిన 4 లక్షల ఆదాయం నుంచి ఈ ఖర్చు తీసేస్తే 2,38,000 రూపాయల నికర లాభం వస్తోంది ఈ రైతుకి. సొంతంగా కుటుంబ సభ్యులే వ్యవసాయ పనులు చేసుకోవడం, తామే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఈ లాభాలను చవిచూడగలుగుతున్నానంటారు రైతు శ్రీనివాస్. పుచ్చకు డ్రిప్ ద్వారా విత్తిన 13వ రోజు నుంచి 60 రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిలో కరిగే ఎరువులను అందిస్తున్నారు. 3/19, 1261, 13,045 కాల్షియం నైట్రేట్, సూక్ష్మధాతు మిశ్రమం అందించారు. ప్రతిసారి ఎకరాకు 3 కిలోల ఎరువును అందించారు. కాల్షియం నైట్రేట్ను విత్తిన 20, 30, 40 రోజులకు 3 సార్లు అందించారు. చీడపీడల నివారణకు 4 సార్లు పిచికారీలు చేశారు. 80 రోజుల నుంచి ప్రతిరోజు పంట కోతలు చేపట్టారు. ఈ పంట తీశాక మరో పంట పుచ్చవేసి జూన్లో మొక్కజొన్న వేస్తారు. అదండి సేంద్రియ రసాయనాలు కలగలిసిన సేద్యం, అధునాతన పద్ధతులు, సొంతంగా పొలం పనులు, సొంతంగా మార్కెటింగ్, వినియోగదారులు మెచ్చిన రుచి అన్నీ కలిపి రైతు శ్రీనివాస్కు లాభాలు పండిస్తున్నాయి. కష్టపడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదనటానికి ఈ రైతే నిదర్శనం కదూ. ఏమంటారు?